హల్లెలూయా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మరో నూతన సంవత్సరంలో వెళ్ళటానికి ముందు మరొక చిన్న అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ లాస్ట్ మంత్లో మనకి డిసెంబర్లో ప్రవేశించాం. ఇవాళ జనవరి 1 కాదు, కానీ డిసెంబర్ 1వ తారీఖు. 31 days మనకి చాయిస్, గ్రేస్ పీరియడ్ అంటారు చూసారా. మరో సంవత్సరంలో మరింత దేవుని కృప కొరకు మనం సిద్ధపడుటకు, ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూచుటకు, ఆయన వాగ్దానాలు పొందుటకు, మన హృదయాలను దేవునితో సరిచేసుకున్నటకు, మన వెనకబడిన విషయాలన్నీ సరిచేసుకొని ప్రభు చిత్తములో ఆశీర్వదించబడినట్లుగా దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఈ డిసెంబర్ నెలలో ప్రవేశించిన మనం స్తుతి కృతజ్ఞతలతో దేవా నీకు వందనములయ్యా, ఈ 11 నెలలు మమ్మల్ని కాపాడి మరొక నెలలో ఈ సంవత్సరాంతంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేస్తున్నాం. నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం దానిద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, నిజమే నాయన, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా మేము వీటన్నిటినీ మామూలుగా తీసుకోక, ఇది కేవలము నీ కృపేనని ఈ సంవత్సరంలో మా కళ్ళ ముందే ఎంతోమంది మరణించటము, విపత్తుల్లో ఇరుకొనటము, శ్రమలు పాలవటము, రకరకాల బాధల వేదనలో ఉండటం మేము చూస్తున్నాం. ఇప్పుడు కూడా పడకల మీద దేవుణ్ణి మూలుగుతున్న వారిని ఎరుగున్నామయ్యా. మమ్మల్ని అయితే నీవు కృపలో భద్రంగా కాపాడేవు తండ్రి, ఆరోగ్యంగా ఉంచావయ్యా, ఆయుష్ ఇచ్చావయ్యా. నీకు వందనములు తండ్రి, కృతజ్ఞతలు దయచేయి. మా బ్రతుకు దినములన్నీ నీ కొరకు నాయన జీవించినట్లుగా, విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకున్నట్లుగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బతికింపజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉందండి. జనవరి 1వ తారీఖున మీరు బైబిల్ కొత్తగా కొనుక్కోమని నేను చెప్తుంటాను. ఒకవేళ మీరు కొనుక్కొని ఉంటే 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున కొత్త బైబిల్ చదవటం ప్రారంభించుంటుంటే ఈ పార్టీకి మీరు బైబిల్ చివరిలోకి వచ్చి ఉండేవారు. కానీ మీరు ఒక్కసారి మీ బైబిల్ను తిరగేసి చూడండి, ఏమైనా అండర్లైన్ చేసినవి ఉన్నాయా, అసలు పేపర్లో అంటుకున్న పేపర్లు ఏమన్నా తెరిచినట్టుగా కనబడుతున్నాయా, లేక కొత్త బైబిల్ లాగానే ఉందా? కొత్త బైబిల్ పాడైపోద్దని అలా దాచిపెట్టుకునే బైబిల్ కాదండి ఇది రోజు వాడుకునే, డైలీ మనకు అవసరమైన అతి ప్రాముఖ్యమైన గ్రంథం. నీ బైబిల్లో చేతులు ఎంత నలిగితే నీ హృదయం అంత నలిగిన స్థితిలో ఉంటుందన్నాడు ఒక దైవజనుడు. నీ బైబిల్ నీవు పట్టుకుంటే నీవు అరిగిపోతావు. నీ బైబిల్ అరిగిపోతుంది, పట్టుకొని అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు నీ జీవితంలో కూడా నీవు షార్పెన్ అవుతావు. చూడండి, బాగా రాసి రంపాన పెట్టినప్పుడు పదును పెట్టబడతావు. దయచేసి ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం. ఎక్కడున్నారు మీరు? బైబిల్ ఎంతవరకు చదివారు? ఇప్పుడు అసలు ఏమైనా చదువుతున్నారా? ఇంకా యెహోషువ గ్రంథంలో ఉన్నారా? ఇంకా మత్తయి సువార్తలోనే కూర్చున్నారా? లేక వరుస పెట్టి చదువుతున్నారా? చాలా ప్రాముఖ్యమండి. ఒక క్రైస్తవుడికి అనుదిన ఆహారము బైబిల్, దేవుని వాక్యం. 119వ కీర్తనలో మనం చదివితే, పోయిన ఈ వారంలో కూడా మరికొన్ని విషయాలు చెప్పాను. గత వారంలో మరి కొత్త సంవత్సరంలోనికి వెళ్ళక ముందు ఖచ్చితంగా ఈ 31 రోజుల్లో నేను బైబిల్ ముగిస్తాను అని తీర్మానం చేస్తే మీరు ముగించవచ్చండి. దానికి ఒక కిటుకు చెప్తాను, ఒక పద్ధతి చెప్తాను, వినండి. ఇంతవరకు నేను చదవలేకపోయాను, మెల్లగా కుట్టుకుంటూ చదివాను, అక్కడక్కడ చదివాను, అప్పుడప్పుడు చదివాను. చదివి ముగిద్దామనుకున్న డిసెంబర్ నెల కల్లా ముగించాల్సింది ముగించలేకపోయాను. ఈ 31 రోజులైనా నేను సద్వినియోగపరుచుకొని, ఇది ఒకరోజు అయిపోతుంది కదా, నేను చదువుతాను అనుకున్న వారికి మీకు బైబిల్ యొక్క విలువ తెలిస్తే, చదవటం వల్ల వచ్చే ప్రయోజనం తెలిస్తే, చదవటం వల్ల కలిగే దీవెనను మీరు గుర్తిస్తే చదవకుండా ఉండలేం బైబిల్ని. బైబిల్ కనపడకపోతే నా బైబిల్ ఏదైనా ఎత్తుక్కుంటాను నేను.
నా బైబిల్ ఎవరి చేతిలో ఉన్నా తీసుకొని నా చేతులు ఖాళీగా ఉంటే నాకేదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. నా బైబిల్ ఎక్కడ, నా బైబిల్ నాకు ఇవ్వండి అని పోట్లాడి తీసుకుంటానండి. ఈరోజు పాస్టర్ గారులకు కూడా బైబిల్ మోసేవాళ్ళు ఒకడు ఉంటారు. అది అలవాటైపోయి నా బైబిల్ మేము బైబిల్ మోస్తామంటే మీరు మోయక్కర్లేదు, నా బైబిల్ నేను మోసుకుంటా. ఇది నా కత్తి, ఇది నా దేవుని వాట, ఇది నన్ను హెచ్చించింది, నన్ను దీవించింది. నేనేమై ఉన్నాను అది కేవలం నా దేవుడు నాకు ఇచ్చిన తన వాక్యం వలన, ఈ బైబిల్ గ్రంథం వల్లే అని నేను సాక్ష్యం ఇస్తూ ఉంటాను. మీరు కూడా మీ బైబిల్ని చదవండి. దావీదు బైబిల్ని ఎంతగానో, ధర్మశాస్త్రాన్ని ఎంతగానో ధ్యానించేవాడు. ఇవాళ బైబిల్ గురించి కొన్ని వచనాలు, కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్ ఉందా అండి? బైబిల్లో మొదటి విషయ సూచిక అనే పుస్తకాలు ఇవన్నీ అనే ఏమన్నా చూస్తారా లేదా? అసలు బైబిల్లో పుస్తక క్రమము అని ఉంటుంది చూడండి, మీ మొదటి పేజీలో చూడండి. ఇప్పుడు పక్కన ఉందేమో తీసుకోండి బైబిల్. డిజిటల్ బైబిల్ కాదండి, ప్రింటెడ్ బైబిల్ తీసుకోండి. మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. అదన్నా తెలుసు కదా మీకు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల సంపుటికే పరిశుద్ధ గ్రంథం. అన్ని పుస్తకాలకు ఎవరో ఒక గ్రంథకర్త ఉంటాడు, ఒక్కడే రాస్తాడు. కానీ ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథమును రాసినటువంటి వారిని మనం గమనిస్తే 40 మంది గ్రంథకర్తలు, ఇంచుమించు 40 మంది రాశారండి. ఒకేసారి కూర్చొని రాయలా. 1600 సంవత్సరముల పరిధిలో ఓవర్ ద టైం. పాత నిబంధన కాలం వేరు, కొత్త నిబంధన కాలం వేరు. వాళ్ళు అప్పుడున్నారు, వీళ్ళు ఇప్పుడున్నారు. వీళ్ళు ఎప్పుడు కలుసుకోలేదు అసలే. ఏంటంటే కానీ వాళ్ళు రాసింది చూసినట్లయితే, ఆ వాక్యాల సారం చూసినట్లయితే ఎక్కడ కాంట్రడిక్ట్ అవ్వదు, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండవు, వ్యత్యాసం భేదం పుట్టించేవిగా ఉండవు. ఎందుకంటే అవన్నీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు రాసిన గ్రంథాలు. వారి కల్చర్ వేరు. కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొందరు రాజులు ఉన్నారు, కొందరు జాలర్లు ఉన్నారు, ఆమోసు లాంటి పశువుల కాపరిగా ఉన్నాడు. ఏంటంటే మామూలు వ్యక్తులు ఉన్నారు, పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, సొలొమోను వంటి జ్ఞానం ఉన్నాడు. వీళ్ళందరూ రాశారు. ఎవరు జ్ఞాని రాసినా, పామరుడు రాసిన, పండితుడు రాసిన, లేవీయుడు రాసిన, యాజకుడు రాసిన, ప్రవక్త రాసిన, సామాన్యుడు రాసిన, అందరి వ్రాతలలో దేవుని శక్తిని, దేవుని క్రమాన్ని, దేవుని పద్ధతిని, దేవుని విధానాన్ని, దేవుని మనసును చూడగలుగుతున్నామండి. అందుకనే ప్రభువును మనకు వెల్లడిపరిచేది పరిశుద్ధ గ్రంథం. దేవుడు ఎలా ఉంటాడు అని మన కళ్ళతో చూసి చెప్పలేము, కానీ దేవుడు ఏం చేస్తాడు అని మనం ఊహించి చెప్పలేము. కానీ దేవుడు చేసిన కార్యాలతో నిండిందే పరిశుద్ధ గ్రంథం. దేవుని గుణగణాలను చూపించేదే పరిశుద్ధ గ్రంథం. ఆయన ఎలా ఉండాలని జీవించి చూపించాడు నూతన నిబంధనలో. పాత నిబంధనలో ఛాయగా చూపించిన దేవుని విషయాలు, ఉదాహరణగా చూపించిన దేవుని విషయాలు కొత్త నిబంధనలో క్రీస్తు బ్రతికి చూపించాడు. అందుకే పాత కొత్త నిబంధనలు రెండు చదవాలి. పాత నిబంధన కొట్టేశారు కదా అని అనకండి. పాత నిబంధన అన్నం, కొత్త నిబంధన కూర ఏం తినాలి? రెండు కలుపుకు తింటే సమీకృతమైన ఆహారం ఉంటుంది. బైబిల్లో ఏది తీసివేయడానికి లేదు, ఏది కలపడానికి లేదు. 66 మంది గ్రంథకర్తలు, 40 మంది గ్రంథకర్తలు 66 పుస్తకాలు రాశారు. 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. అందరూ ఒక భాష వాళ్ళు కాదు. వాళ్ళు హీబ్రూలో రాశారు, గ్రీకులో రాశారు, అరాబికాలో రాశారు. కానీ ఏ భాషలో రాసినా, ఎవరు రాసినా అది దేవుని ఊపిరి కనుక, పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయించాడు కనుక ఈ బైబిల్లోని సారం ప్రేమ, బైబిల్లోని సారం విమోచన, బైబిల్లోని సారం ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మన కొరకు చేసిన సిలువ యాగాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎంత గొప్పోడో తెలియజేసేది పరిశుద్ధ గ్రంథం. మనం ఎంత పాపులమో తెలియజేసేది పరిశుద్ధ గ్రంథం. ఇంత పాపిని అంత గొప్ప దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేసేది పరిశుద్ధ గ్రంథం. ఇంత హీన స్థితిలో ఉన్న మనం అంత గొప్ప దేవునికి అప్పగించుకుంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో అన్నది బైబిల్లో కళ్ళారా చూస్తున్నాం. బైబిల్ నమ్మిన వారి జీవితాల్లో చూస్తున్నాం. మీరు నమ్ముతున్నారా?
నా బ్రతుకులో నా దేవుని వాక్యం ఎన్ని అద్భుతాలు చేస్తుందో నేను వివరించలేను. విలువ లేని వారికి విలువిచ్చేది, నీతి లేని వారికి నీతినిచ్చేది, భయము లేని వారికి దైవ భయమును అనుగ్రహించేది, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇచ్చేది. ఒకట దావీదు ఎన్నో విధాలుగా చెప్తున్నారు, నీ వాక్యము నా పాదములకు దీపంగా ఉంది, నీ వాక్యము నా హృదయానికి సంతోషం కలుగజేస్తుంది, నీ వాక్యము నేను నడవలసిన అడుగులు స్థిరపరుస్తుంది, నీ వాక్యము నన్ను నిలబెడుతుంది, నీ వాక్యం వల్ల నాకు నా పండితుల కంటే నా గురువుల కంటే విశేషమైన జ్ఞానం నాకు దొరుకుతుంది, వృద్ధుల కంటే జ్ఞానం అనుభవ జ్ఞానం నీ వాక్యం నాకు బోధిస్తుందని చెప్తున్నాను. కాబట్టి బైబిల్ చదవండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించకముందే చదివి ముగించండి. కొత్త సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరో కొత్త బైబిల్ కొనుక్కొని మళ్ళీ ఆదికాండం నుండి క్రమంగా చదవటం మొదలుపెట్టండి. రోజు మీరు ఎదుర్కొనే సమస్యలకు సమాధానాలు అందులో ఉంటాయి. రోజు మీకు కావలసిన ప్రార్థన విశ్వాసాలకు కావలసిన సహాయం ఆ వాక్యంలో దొరుకుతుంది. మీరు ఏదైనా నేర్చుకోవాలంటే వాక్యం నేర్పిస్తుంది, మీకు ఏమన్నా తెలియకపోతే తెలియపరుస్తుంది, మీకు ఆ అంధకారముగా ఉన్నప్పుడు మీకు దీపములాగా వెలిగిస్తుంది. కాబట్టి బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైంది. చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలతో మొదలుపెట్టండి. ఒకవేళ మీరు కొత్తవారైతే కొత్త నిబంధన పూర్తిగా చదివేయండి. మొదటిగా మీరు సంవత్సరాల తరబడి ప్రభు బిడ్డలుగా ఉంటే ఇంకా కొత్త నిబంధన లూకా సువార్త చదువుకుంటూ కూర్చోక ఆది కాండము నుండి మొదలుపెట్టండి. 66 పుస్తకాల్లో మొదటి 5 గ్రంథాలు మీరు మొదటి పేజీలో చూస్తే మొదటి 5 గ్రంథాలు ఆదికాండం, నిర్గమాకాండం, లిబియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనేది ధర్మశాస్త్రం. అది దట్ ఈస్ ద స్టాండర్డ్స్ దేవుడు ఆశించింది. ఆ తర్వాత ఉన్న 12 పుస్తకాలు అది యెహోషువ నుండి ఎస్తెరు వరకు హిస్టరీ, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర చూపిస్తుంది. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు పద్యము కావ్య గ్రంథాలు. అవి యెషయా నుండి మలాకి వరకు ప్రవచన గ్రంథాలు. ప్రవచనాలు చూపిస్తుంది, మనకి కావ్యాన్ని చూపిస్తుంది, మనకు చరిత్రను, మనకి దేవుని యొక్క చట్టాన్ని తెలియజేసేవిగా పాత నిబంధనలు. అలా కొత్త నిబంధనలోకి వస్తే మొదటి 4 సువార్తలు మన యేసయ్య చరిత్రను, ఆయన భూలోకపు జీవితాన్ని చూపిస్తుంది. ఆయన భూలోకంలో నడిచిన ఆయన జననం, ఇదిగో డిసెంబర్ వస్తుంది అట్టహాసం చేస్తున్నాం, కానీ ఆయన జననాన్ని గురించి కొత్త నిబంధనలో 4 అధ్యాయాలే ఉన్నాయి. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన సేవను గురించి 58 అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఆయన చివరి వారంలో ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి 27 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. అంటే ఆయన శిలువ ఎంత ప్రాముఖ్యమైందో మనం గుర్తించాలి. నోట్ చేసుకోండి, వీటిని చదవండి. ఇది సోషల్ మీడియా కాబట్టి మీరు టీవీ అయితే మళ్ళీ మీకు దొరకదు, కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు తెలుసుకోవచ్చు. అలాగే అపోస్తల కార్యాలు చరిత్ర, అలాగే మిగిలిన 14 లేక 13, 14 క్రైస్తవ జీవితానికి అవసరమైన విషయాలు చూపిస్తున్నవి. అలాగే లాస్ట్ బుక్ అయిన ప్రకటన గ్రంథం మరల రాబో దినాలలో కలిగే ప్రభు రాకడ విషయాల గురించిన ప్రవచనాలు తెలియజేస్తుంది. ఇలా అంశాల వారిగా మీరు చదవడం ఒక 70 గంటలు కూర్చొని చదవడం మొదలు పెడితే 70 గంటలు అంటే చూసి 3 రోజులండి. 3 రోజులు ఆది కాండం నుండి ప్రకటన వరకు చదివి ముగించేయచ్చు. ఇప్పుడు 30 రోజులే ఉన్నాయి కదండి అనొద్దండి. దాన్ని మీరు ఇంకా స్ప్లిట్ చేసుకోండి. 3 గంటలు ఒకేసారి కుదరకపోతే మీరు తగ్గించుకోండి. డైలీ రోజు ఒక గంట చదవండి, 15 రోజుల్లో చదివేస్తారు. డైలీ 1 గంట చదవండి, 15 రోజుల్లో ముగించేయచ్చు. డైలీ 1 అరగంట చదవండి, మీరు ఈ 30 రోజుల్లో ముగించేయచ్చు. ఒక 30-40 మినిట్స్ దేవునికి అని వేరేమీ చేయకుండా బైబిల్ చదవలేరా? చదివి చూడండి. నిష్ఠ తీసుకుంటున్నారు కదండి. ఎంతమంది నిష్ఠను పాటిస్తున్నారు ఎన్ని విషయాల్లో. ఏంటంటే వ్రతం తీసుకుంటున్నారు, మొక్కుబడి చేసుకుంటున్నారు. నీ వాక్యం చదవకుండా నేను ఈ రోజు నుండి 1 గంట సేపు నీ సన్నిధిలో గడుపుతాను రోజు, ఈ 30 రోజులు నిబంధన చేసుకోండి. అసలు మీ జీవితంలో ఎంత ఆశీర్వాదం, ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంతగా దేవుడు ఆశించిన స్థాయిని మీరు చేరుకోగలుగుతారో అన్నది మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. చాలా విషయాలు చెప్పారు. నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, చదవండి, ప్రార్థించండి, నమ్మండి దేవుని మాటను. ఈ సంవత్సరం ముగిద్దాం.
ఈ సంవత్సరాంతంలో దేవుడు మన లెక్కలు చూసి ముగించక ముందే మన లెక్కలు సరిచేసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, సంవత్సరాల తరబడి క్రైస్తవులమంటూ నీవు మాకు రాసిన ఈ ప్రేమ లేఖను, నీ మనస్సును మాకు తెలియపరుస్తుంటే మేము దాన్ని చూడకుండా, చదవకుండా, ధ్యానించకుండా, విని దాన్ని గ్రహించకుండా ఉన్న స్థితిలో మిగిలిపోక నాయన, నీ అద్భుతమైన ప్రేమను గుర్తించినట్లు, నీ ఆశ్చర్య కార్యాలు గ్రహించినట్లు, మా బ్రతుకు కొరకు నీవు కలిగి ఉన్న తలంపులను ఎరుగినట్లు, నీ చిత్తములో బ్రతుకున్నట్లు నీ లేఖనముల ద్వారా మమ్మల్ని నడిపించము నాయన. ప్రతి కీడు నుండి తప్పించము, ప్రతి శోధన నుంచి తప్పించము, నడువలసిన మార్గమున మాకు చూపించి నీ సాక్షులుగా నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాల భారాలు 954041 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మీకు జయమిస్తాడు. మర్చిపోవద్దు, ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదవటం ప్రారంభించండి. మీరు బైబిల్ చదువుకోవడానికి, మీ సహకారంగా ఉండడానికి ఫలించటకు సహకారి అనే పుస్తకము, 66 పుస్తకాల్లో క్రీస్తు అనే పుస్తకము, అలాగే 300 అర్థాలు అర్థం చేసుకుందామనే పుస్తకం, 3000 అర్థాలు అర్థం చేసుకుందామనే పుస్తకం మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ పుస్తకాలు బైబిల్ మీరు చదువుకోవడానికి మీకు ఎంతగానో సహకరిస్తాయి. ఇట్ విల్ బి ఓన్లీ ఆ చట్నీ నంచుకుంటాం కదా, అలాగే దేవుని వాక్యాన్ని మరింతగా మీరు ఈజీగా అర్థం చేసుకొని విభజించడానికి సహకరించే, బైబిల్లో ధ్యానించి అందులో విషయాలు తెలియజేసిన ఈ 3 పుస్తకాలు, 66 పుస్తకాల్లో క్రీస్తు అర్థాలు అర్థం చేసి తెలుసుకుందాం అండ్ ఫలించటకు సహకారి. ఈ 3 పుస్తకాలు కావాల్సిన వాళ్ళు మీ పేరు, చిరునామా ఒక వాట్సాప్ ద్వారా తెలియచేయండి. పుస్తకాలు కావాలని తెలియచేయండి. మీరు కొంత విరాళాన్ని పంపి ఆ వెల చెల్లించి ఆ పుస్తకాలు మీరు రిజిస్టర్ పోస్టులో పొందుకోవచ్చు. ఈ విషయాలు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రద్దుల్లో ఇవాళ మండే కదండి. జూమ్లో మనందరం మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా మీరు అందరూ జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నా మిమ్మల్ని నేరుగా చూసి మీకోసం ప్రార్థించే అవకాశాన్ని మనందరం సంభాషించుకొని దేవుని మహింపరిచే అవకాశాన్ని కలుగజేయండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం
ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేకపు ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకోం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను. ఉదయ